ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్సీపీ నిరసన కొనసాగుతోంది. ఏపీలో టీడీపీ అరాచకాలు దేశమంతా చూస్తోంది. కూటమి వచ్చిన నాటి నుంచి బరితెగించి దాడులకు తెగబడ్డ తీరును ఫోటో ఎగ్జిబిషన్లో ఉంచారు. ఏపీలో కూటమి రాక్షస పాలనను పలు రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్సీపీ నిరసన కొనసాగుతోంది. ఏపీలో టీడీపీ అరాచకాలు దేశమంతా చూస్తోంది. కూటమి వచ్చిన నాటి నుంచి బరితెగించి దాడులకు తెగబడ్డ తీరును ఫోటో ఎగ్జిబిషన్లో ఉంచారు. ఏపీలో కూటమి రాక్షస పాలనను పలు రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్సీపీ నిరసన కొనసాగుతోంది. ఏపీలో టీడీపీ అరాచకాలు దేశమంతా చూస్తోంది. కూటమి వచ్చిన నాటి నుంచి బరితెగించి దాడులకు తెగబడ్డ తీరును ఫోటో ఎగ్జిబిషన్లో ఉంచారు. ఏపీలో కూటమి రాక్షస పాలనను పలు రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఏపీలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్లో ధర్నా కొనసాగిస్తుంది. ఉదయం 10 గంటలకే ఇక్కడ ధర్నా ప్రారంభమైంది. సో ఆ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అలాగే ఇటు జాతీయ స్థాయిలో అనేక పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు సంఘీభావం తెలిపాయి. ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నేరుగా వేదికపైకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సంఘీభావం పలికారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు సంబంధించినటువంటి వీడియోలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వీడియోలన్నిటిని కూడా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఖిలేష్ యాదవ్కు వివరించారు. సో అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ప్రజాస్వామ్యం కరువైపోయింది, ప్రజాస్వామ్యం లేదు, శాంతి భద్రతలు క్షీణించాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈరోజు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చెప్పారు. వెంటనే ఆంధ్రప్రదేశ్లో క్షీణించినటువంటి శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అలాగే ఇటు శివసేన, ఉద్ధవ్ సేన వర్గం నుంచి కూడా ఎంపీలు హాజరయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా, ఉంటే గవర్నర్ ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా గవర్నర్ నివేదిక పంపాలి అనేటువంటి డిమాండ్ కూడా శివసేన చేసింది. ఇంకోవైపు ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నదీముల్ హక్ హాజరయ్యారు. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి నవాబ్ హాజరైనటువంటి పరిస్థితి. సో కీలక నాయకులందరూ కూడా హాజరయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు మద్దతు పలికారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పాలన జరగడం లేదు అనేటువంటి విషయాన్ని పార్టీ నాయకులందరూ కూడా ముక్తకంఠంతో వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి జోక్యం చేసుకుని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఆంధ్రప్రదేశ్కు పంపి చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఈరోజు జాతీయ పార్టీ నాయకులందరూ కూడా అభిప్రాయపడ్డారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు సార్, ఈరోజు జాతీయ పార్టీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. అఖిలేష్ యాదవ్ అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని అనిపిస్తుంది. సో అన్ని పార్టీల నుంచి మద్దతు కూడబెట్టి సంపాదించినట్టున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ఏ పార్టీ ప్రజలు అభిమానం చూపిస్తారో వాళ్ళు గెలవటం. తెలుగుదేశం పార్టీ గెలిచామన్న సంతోషంతో చేసినటువంటి దుర్మార్గాలని ఒక 50 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకత్వాల మీదుగా చేస్తున్నటువంటి దాడుల్ని వీటన్నిటిని ఈ చిత్ర రూపంలో ఎండగట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఢిల్లీకి రావటం, మీరన్నట్టుగా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలు ఎవరైతే డెమోక్రసీని కాపాడాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలపడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చిపోవడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే బీజేపీ ఉన్నట్లయితే అనుకుంటున్నారు ఆట అయిపోయిందని. కానీ ఆట బిగినైంది ఇప్పుడేనే జగన్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఆటని మీరు ఈ విధంగానే కొనసాగిస్తే ప్రజాస్వామ్యవాదులంతా దేశమంతా కూడా మణిపూర్ విషయంలో ఏం జరిగిందో, ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ప్రియాంక చోప్రా ఐ థింక్ మహారాష్ట్ర నుంచి మాట్లాడినటువంటి ఒక మహిళ రాజ్యసభ ఎంపీ గారు మాట్లాడారు. ఆవిడ చెప్పినటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు రాష్ట్రం అంతా కూడా తిరిగి చూస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి వైపు. చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని ఒక 50 రోజుల్లోనే ప్రజలు గ్రహించారు. దురదృష్టవంతుగా జరిగినటువంటి ఆ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏం జరిగిందో అని ఒక అనుమానం ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కనబడుతూ ఉన్నది.
జగనన్న ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున నిలబడి పార్లమెంటు జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయాన్ని చూపించిన నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది అంబేద్కర్వాది కదులుతూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఇది మొట్టమొదటి ప్రయత్నం. అన్నాడీఎంకే మెడ్రాస్ నుంచి కూడా మాట్లాడారు. మా పరిస్థితి కూడా ఇట్లానే ఉన్నది చెన్నైలో అని చెప్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి జరిగినా ఖచ్చితంగా నిరసిస్తాం, నిరసించే గొంతులకి తోడుగా ఉంటాం. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతోటి నిర్మూలన కార్యక్రమాన్ని ఎవరైనా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో కుదరదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని ఎన్డీఏ రూపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇస్తూ జరుగుతున్నటువంటి ఒక ధర్నాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజాస్వామ్య మూలాల్ని అన్నింటినీ కూడా అందరికీ ప్రభుత్వం ముందుగా ఉండి కాపాడినటువంటి విధానం. ఆయన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు లేవు. ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం లేదు. ఆయన ప్రభుత్వంలో పార్టీ చూడలేదు. ఆయన ప్రభుత్వంలో కులం చూడలేదు. ఆయన ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అంశాలను చూడకుండా చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించమని కోరుతున్నాం. కొనసాగించకపోతే దేశవ్యాప్తమైన ఆందోళనకి ఖచ్చితంగా సిద్ధమవుతాం. ఆ దేశవ్యాప్త ఆందోళనలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవటం ఖాయమని కూడా చెప్తున్నాం. ఈరోజు హాజరైన నాయకులు కూడా ఇతర పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ఈ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంట మేమందరం ఉన్నాం కూడా నాయకులందరూ అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఏమంటారు దీనిపై? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కడే కాదు, ప్రజాస్వామ్యాన్ని సవ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మేము అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తొందరలోనే 50 రోజుల్లోనే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడంటే నిజంగా ఆయన ఆలోచన విధానమే వేరు. అందుకే జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలనే ఒక స్లోగన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు తీసుకొని ముందుకెళ్ళింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ మొత్తం కూడా ఇలాంటి దాడుల్ని ఓడితే ఓడినొచ్చు, గెలిస్తే గెలిచి ఇది ఒక భాగం. ఓడిపోతే చంపేస్తారా? ఓడినోళ్ళ మీద దాడులు చేస్తారా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఎవడిచ్చాడు మీకు హక్కు? ఈ హక్కులన్నీ కూడా ప్రశ్నించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎండగట్టబోతూ ఉన్నది. ప్రధానమంత్రికి చెవులుంటాయి, లేకపోతే హోమ్ మినిస్టర్కి ఏమైనా కళ్ళుంటాయి, లేకపోతే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఏమైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నారని మీరు భావిస్తే ఖచ్చితంగా ఇటువంటి వాటిని అన్నిటి కూడా ఖండించాలి. అదేదో ఒక పార్టీ మీకు సంబంధించిన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాడు ఏమైనా చేస్తే నేను చూస్తూ ఉండటానికి యు ఆర్ మోస్ట్ న్యూట్రల్ మై డియర్ గవర్నర్, మై డియర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, you are the icon of the Indian democracy. Don't keep quiet. Ask the Prime Minister and Home Minister what's happening in this country. Kya ho raha malum hai madam? Dekho thoda. ఇది మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ సభకు హాజరై నేరుగా సంఘీభావం పలికారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కరువైంది, ప్రజాస్వామ్యం లేదనేటువంటి వ్యాఖ్య ఆయన చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నదీముల్ హక్ హాజరయ్యారు, అన్నా డిఎంకే నుంచి తంబి దురై హాజరయ్యారు, ఇటు జార్ఖండ్ ముక్తి మోర్చా, అలాగే ఉద్ధవ్ శివసేన వర్గం నుంచి సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ప్రియాంక చతుర్వేది లాంటి వారందరూ కూడా హాజరై ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దారుణాలపైన ఈ వెంటనే గవర్నర్ స్పందించాలి, సుమోటోగా ఈ విషయాన్ని స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి, మౌనంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, వెంటనే ఒక ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పంపాలని కూడా ఈరోజు శివసేన ఉద్ధవ్ వర్గం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో కేంద్ర హోంమంత్రి వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పంపి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇటు అఖిలేష్ యాదవ్ కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం వస్తుంది పోతుంది, కానీ రాజకీయ పార్టీల నాయకులపైన కార్యకర్తలపైన దాడులను ప్రోత్సహించేటువంటి సంస్కృతిని వెంటనే చంద్రబాబు నాయుడు ముగింపు పలకాలని అఖిలేష్ యాదవ్ సహా నాయకులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.